బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. మీకు ఈరోజు ఒక మంచి కర్రీ మిరియాల రసం చూపిస్తానండి. కర్రీ అంటే కర్రీ కాదు, పొటాటో ముద్దకూర అండి, బంగాళదుంపల ముద్దకూర. ఆ ముద్దకూరతో మనం ఎన్ని రకాలు చేసుకోవాలో చూపిస్తాను, ఓకేనా? నేను కేజీ పొటాటో ఇలా ఉడకపెట్టి ముక్కలు చేసి పెట్టాను. దీనికి ఆనియన్స్, తర్వాత కొత్తిమీర, కరివేపాకు మామూలే. ఫస్ట్ పోపు వేసుకుందామండి. మిరియాల రసం అన్నాను కదా, ఇదిగోండి 1 స్పూన్ మిరియాలు తీసుకున్నాను. 1 స్పూన్ మిరియాలు తీసుకున్నాను. జార్లో వేసుకొని కచ్చాపచ్చిగానండి, అంతే. ఇదిగోండి 1 స్పూను వెల్లుల్లిపాయ రెబ్బలు 4, ఒక స్పూను జీలకర్ర అండి. తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు. ఇది మిక్సీ వేసుకోవాలన్నమాట, ఓన్లీ కచ్చాపచ్చిగా, అంతే. దీనికి ఆనియన్, టమాటా ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను సన్నగా. రెండిటికి పోపు వేసుకున్నాను అండి. రసం కూడా వేసేస్తున్నాను నేను. ఇప్పుడు ఇది బాండి వేడెక్కింది. ఫస్ట్ కూరకు పోపు వేసేస్తాను. ఉడకపెట్టి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అనేది ఏం పట్టదండి కర్రీకి. కేజీ తీసుకున్నాను కాబట్టి నేను ఆ మాత్రం వేసుకున్నాను అన్నమాట. ఈ ముద్ద కూరకి పల్లీలు వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు పల్లీలు వేసుకున్నాను. 4 ఎండుమిర్చి ముక్కలు, ఇవ్వండి ముక్కలు చేసి పెట్టుకున్నాను. చారుకి ఇది కూడా వేడెక్కింది గిన్నె, దీనికి కూడా పోపు వేసేస్తున్నా. చాలా కొంచెం అండి ఆయిల్, అసలు 1 స్పూన్ అంతే. దీనికి కూడా 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర కొంచెం, ఎందుకంటే ఇప్పుడు తాలింపులు వేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ కొంచెం వేగినవి. ఇందులో కంపల్సరీ శనగపప్పు వేసుకోవాలండి, మళ్ళీ నేను అనుకోవద్దు. కొంచెం వేసాను శనగపప్పు. ఇదిగోండి కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. ఇది కూడా మిక్సీ వేసేసాం కదా. ఇప్పుడు ఈ మిరియాలు కూడా ఫస్ట్ ఇందులో వేసేసి వేపుకుందాము. ఇలా మిరియాలు ఇవన్నీ నూనెలో వేపుకోవటం వల్ల మంచి స్మెల్ వస్తాయండి. అసలు వేగేటప్పుడే తెలిసిపోద్ది అసలు. ఇది కూడా కొంచెం వేగనిద్దాం మిరియాలు. అది ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి, పోపు వేగుతుందండి. ఇప్పుడు ఇందులో నేను దీనికి ఉల్లిపాయలు ఎక్కువ కావాలి, ముద్దకూర అన్నాను కదా, ఉల్లిపాయలు ఎక్కువ కావాలి. ఇందులోనే 4 పచ్చిమిరపకాయలు కూడా చీలికలు చేసి పెట్టుకున్నాను. అన్నీ రెడీగా ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయండి కర్రీస్. అసలు మనం అన్నీ కోసి పెట్టుకున్నాం అనుకోండి, ఇది 10 నిమిషాలు కూడా పడుతుంది వంట. ఇవన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇందులో వెల్లుల్లిపాయలు అయితే మర్చిపోయానండి. ఇందులో కొంచెం దంచి పెట్టుకుని వెల్లుల్లి వేసేసాను.
ఈ మిరియాలు వేగిపోయింది. నేను టమాటా చేస్తున్నాను. 2 టమాటాలు తీసుకున్నానండి. మూత పెట్టేసి కొంచెం మగ్గనిద్దాం. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ వేసాను అంతే. కొంచెం మెంతికూర కూడా వేస్తున్నానండి. మర్చిపోయాను నేను ఫస్ట్ మీకు వేయటం. మెంతికూర కూడా వేసుకోండి. ముద్దకూరలో చాలా బాగుంటుంది మెంతికూర. ఏం పర్లేదు, ఉల్లిపాయలతో పాటు వేగిపోద్ది అది కూడా. కొంచెం కరివేపాకు, కొంచెం బాగా వేగనివ్వాలండి. కొంచెం బాగా వేగనిద్దాం. వేగేలోపు ఈ టమాటా కూడా మగ్గిపోద్ది బాగా. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో సాల్ట్, కర్రీకి సరిపడా సాల్ట్, ఫుల్ 1 స్పూన్ వేసానండి. కొంచెం పసుపు, సాంబార్ కారం. మీకు ఈ కారం చాలండి, అసలు ఇంకే మసాలాలు అవసరం లేదు. 2 స్పూన్స్ మసాలా కారం వేసా, సాంబార్ కారం. మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఆ సాంబార్ కారం ఒక్కటి చాలండి మీ కూరని టేస్ట్ని పెంచడానికి. అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఉడకబెట్టి ముక్కలు చేసుకొని ఇందులో వేసేసుకుందాం. టమాటా కూడా ఉడికిపోయింది. ఇందులో ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం. ఇంకా మీకు ఎన్ని కావాలో అన్ని రసానికి సరిపడా వాటర్ వేసేసుకోండి. ఇంకా అన్నీ వేసాం కదా మనం. అందులో పసుపు ఇవ్వండి. పసుపు ఇంక చలికాలం గొంతుకి చాలా బాగుంటాయండి మిరియాల రసం. రసంతో సరిపడా సాల్ట్, చింతపండు గుజ్జు 2 స్పూన్లు వేస్తున్నాను. ఫుల్ కాదు, మామూలుగా వేస్తున్నానండి. పులుపు చూసుకొని వేసుకోండి అంతే. ఇంకా ఇందులోనే కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. అయ్యాలు మరుగుతూ ఉంటాయి. ఇక ఇలా పెద్దగా ముక్కలు ఉన్నాయి అనుకోండి, ఇలా అనుకోండి అంతే, ముద్ద అయిపోద్ది. చూసారా, ఆయిల్ అనేది అస్సలు లేదు. చూసారా, ఇదిగోండి. ఇలా 10 నిమిషాలు బాగా హై మీద వేపేసేసుకున్నామండి. ముద్దలాగా అయిపోద్ది. అప్పుడు నేను ఇందులో ఏ మసాలా వేయట్లేదండి. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, సాంబార్ కారం వేసాను అంతే. మీకు ఇష్టం ఉంటే పొడి మసాలా, గరం మసాలా ఏమైనా ఉంటే వేసుకోండి.
బాగా చూసారా, హైలో పెట్టినా మనకు బంగాళదుంప పైన అడుగంటది అన్నమాట. ఇది కొంచెంసేపు అలా వేపుకుందాం. చూసారా, రసం అయిపోతుంది, కూర అయిపోతుంది. 10 minutes కూడా పట్టదండి, అన్నీ రెడీగా ఉంటాయి. ఇప్పుడు ఈ ముద్ద కూరతో మీరు ఏమేం చేయాలో నేను చూపిస్తాను, స్కిప్ చేయకండి. అన్నంలోకి బాగుంటుంది. చెప్పాను కదా, ఇవాళ దోశలు పెట్టాం కదా, ఆ దోశలు మసాలా దోశ ఒకటి చూపిస్తాను, ఆలు బోండా ఒకటి చూపిస్తాను, బ్రెడ్ బోండా చూపిస్తాను. దీంతోనే అన్ని వెరైటీలు చేసుకోవచ్చు. కొంచెం సేపు వేపుకుందాం. ఇది ఇప్పుడు రసం మరుగుతుంది కదండి, వేసామా లేదన్నట్టు చిన్న బెల్లం ముక్కుంటే వేసుకోండి. నా దగ్గర షుగర్ వేస్తున్నాను కొంచెం. రసంలో చిన్న బెల్లం ముక్క కానీ పంచదార కానీ ఏదో ఒకటండి, అది వేస్తేనే టేస్ట్ వస్తాయి రసం. ఇదిగోండి, కూర కూడా అయిపోయింది. ముద్ద కూర కొత్తిమీర వేసేసుకున్నాం ఇందులో. చాలా బాగుంటుందండి ముద్దకూర. పూరీలోకి, చపాతీలోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, అయిపోయింది. ఇంకా రసం కూడా ఒక్కసారి ఉప్పు చూసుకుందాం. అసలు అలా దిగుతుంటేనే అంత బాగుందోనండి గొంతులో, సమ్మగా మిరియాల రసం. కొంచెం ఇది కూడా చూస్తాను సరిపోయిందో లేదో. ఎంత టేస్ట్గా ఉందంటే అన్నీ సరిపోయినాయండి మనం వేసుకున్నవి. చాలా బాగుంది. ఇప్పుడు డిష్లో తీసేసుకుందాం. రసం కూడా అయిపోయిందండి, ఇంకా మరిపోయింది రసం కూడా. చాలా బాగుందండి. ఇంకోసారి చెప్తాను ఏమేమి వేసానో. మిరియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, వెల్లుల్లిపాయలు సగం తీసుకున్నాను, కొంచెం కరివేపాకు కచ్చాపచ్చిగా మిక్సీ వేసేసుకున్నానండి. 2 టమాటాలు చాప్ చేసుకున్నాను. ఇదిగోండి ముద్ద కూర మిరియాల రసం, చూసారా. చూసారు కదా, బంగాళదుంప ముద్దకూర మిరియాల రసం 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు నేను. ఫస్ట్ కలుపుకొని చూపిస్తాను. నిజంగా ఎంత బాగుందోనండి అసలు. మీరు అన్నంలోకి ఎంత బాగుంటుందో, చపాతీ, పూరి చాలా బాగుంటుంది వాటిలోకి. మేము తినేసాక మీకు ఇంకో స్పెషల్ ఐటమ్ చూపిస్తానండి ఆ కర్రీతోనే. రసంతో చూద్దాం. అవి 2-3 రోజులు కూడా ఉంటాయండి రసం, బయట ఉన్నా కానీ పాడైపోవు అసలు. కూర ఇలా నంచుకొని చక్కగా అన్నం అంతా లాగిచ్చేయచ్చండి అసలు, అంత బాగుందన్నమాట. తింటాను.
నిజానికి ఆకలేస్తుందండి, అందుకే మాట్లాడకుండా తినేస్తున్నాను. అసలు రసం గొంతుకి ఎంత సమ్మగా ఉందోనండి. మీకు గొంతు బాగున్నప్పుడు అలా చిన్న ముక్క అల్లం కూడా వేసుకోవచ్చండి, ఇంకా బాగుంటుంది. మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ వేగి అమ్మయ్య ఆత్మరావుని శాంతించాడండి. నిజంగా చాలా బాగున్నాయి, ఇంకా తినాలనిపిస్తుంది మీకు చెప్పేసి. చూసారు కదా, మీకు ఇంకోసారి చెప్తానండి ముద్దకూర ఎలా చేసుకోవాలో. నేను కేజీ తీసుకున్నాను, మీరు హాఫ్ కేజీ తీసుకోండి, పావు కేజీ తీసుకోండి. పావు కేజీ తీసుకోండి, మీ ఇష్టం. దానికి తగ్గట్టు ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకోవాలి. ఆనియన్స్ బంగాళదుంపలు ఉడకపెట్టుకున్నాను. అలాగే తాలింపులో పల్లీలు, మామూలుగా పోపు గింజలు అన్నీ వేసుకున్నాము. ఉల్లిపాయలు అన్నీ ఇచ్చాక ఇది వేసి ముద్దలాగా చేసుకోవాలండి కర్రీ. ఏ మసాలాలు వేయ అవసరం లేదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేసాను. మీకు ఇష్టం ఉంటే పొడి మసాలా, ఏదో ఒకటి గరం మసాలా అయినా వేసేసుకోవచ్చు. అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ ముద్దకూర చూపించాను కదా, ఈ ముద్దకూరతో స్నాక్ ఏం చేసుకోవచ్చు. మీకు మసాలా దోశ చూపిస్తాను అన్నాను కదా, అది కూడా చూపిస్తాను. మసాలా దోశ వేసుకున్నాను ఫస్ట్. స్నాక్ కోసం నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాను. ఇందులో పెనం కాగేలోపు మీకు పిండి కలుపుకుని చూపిస్తాను. మసాలా దోశ ఒకటి వేస్తానండి, బ్రెడ్ బోండా, తర్వాత ఆలు బోండాకి ఇదిగోండి కప్పుతో ఒక కప్పు, చిన్న కప్పు అండి. ఇది కూడా నేను మీకు చూపించడం కోసం కలుపుతున్నాను. చిన్న కప్పు అంటే ఒక 2 స్పూన్లు శనగపిండి, 1 స్పూను బియ్యం పిండి అండి, అంతే. రుచికి తగ్గ సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం తినే సోడా. ఫస్ట్ మనకు పెనం కారింది, ఇది సిమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే, మీకు ఇలా ఇష్టం ఉంటే ఇలాగే వేసుకోవచ్చండి, లేదు మీకు అసలు బాండీలోనే చూపిస్తాను. ఇలా ఉంది కదా, చాట్ మసాలా అండి, కొంచెం చాట్ మసాలా, ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. స్నాక్ ఇది, దోశకు కాదు, స్నాక్ చూపించడానికి. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది మీకు. ఇది స్నాక్కి, ఇది చాట్ మసాలా అండి. ఇదిగో చెప్పానుగా, ఎనీ దోశ, ఏ దోశ పిండి అయినా పర్లేదు మీకు. ఫస్ట్ సిమ్లో పెట్టుకోండి పెనం. ఇప్పుడు కొంచెం గీ వేసుకోండి, ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ. ఇది కొంచెం కాలనిచ్చాక మనం మసాలా కర్రీ వేసేసుకుందాము. ఈలోపు పిండి ఇవ్వండి, పిండి వేసాను కదా ఇందులో,
గట్టిగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేస్తాను, చాలా తక్కువ కలిపాను. ఉండలు లేకుండా కలుపుకోండి బాగా. ఇప్పుడు ఇది హైలో పెట్టేస్తున్నాను. ఈ చాట్ మసాలా వేసిన కర్రీ కాకుండా మనం అన్నంలోకి చేసుకున్నాం కదా కర్రీ, ఇది ఇలా స్ప్రెడ్ చేసేసుకోవటమే. మీకు ఎంత కావాలో అంత కర్రీ పెట్టుకోండి. చూసారా, మనం ఒక్క కూర వండుకుంటే మొత్త కూర మనం బోల్డ్ రకాలు చేసుకోవచ్చు అన్నమాట. ఒక సైడ్కే పెట్టానండి, ఎందుకంటే మడత పెట్టుకుంటాను కదా నేను, అందుకని ఒక్క సైడ్కే పెట్టాను. ఇప్పుడు ఇది కాలుతూ ఉంటుంది. మనం ఈలోపు ఆయిల్ కాగిందో లేదో చూద్దాం. ఆయిల్ కాగింది. ఇప్పుడు ఈ చాట్ మసాలా కలుపుకున్నాం కదండి, ఇది ఇలా ముద్దలాగా చేసుకొని ఇట్లా ఇది ఆలు బోండా అండి. దోశ కాలిందండి. ఇది ఇలా మడత పెట్టేసుకోవటం. ఇంకా అయిపోయిందండి దోశ. అంతేనండి, మసాలా దోశ రెడీ. ఇప్పుడు పొయ్యి ఆపేస్తున్నాను, చూపించడం కోసం నేను ఒకటి చేస్తున్నాను. ఇంకా అంతేనండి, ఇది దీంతోనే ఇలా తినేసేయచ్చు అన్నమాట. ఈ కర్రీతోనే అలా ఉట్టి దోశ తినేయచ్చు. ఇవి కూడా వేగిపోతున్నాయి. ఈ 4 బోండా అంటారండి. శనగపిండి కొంచెం, బియ్య పిండి కొంచెం కలిపేసుకొని ఆలు బోండా వేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇంకో బ్రెడ్ బోండా చూపిస్తాను మీకు. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం ప్లేట్లో. ఇది ఇందులో ఇలా ముంచుకొని, మీకు ఇష్టం లేకపోతే రెడ్ పార్ట్ తీసేయండి. నీళ్ళన్నీ ఇలా పిండేసుకోండి శుభ్రంగా. ఇవి వేగిపోయినాయండి బోండాలు. ఇప్పుడు ఇది ఉంది కదండి కలిపింది, మనం ఇలా పెట్టేసుకొని ఇలా మొత్తం కవర్ చేసేసుకుంటాం. ఇట్లా మొత్తం బ్రెడ్ మొత్తం నీళ్ళలో ముంచి నీళ్ళు పిండేసి ఇలా కవర్ చేసుకోవటమే. ఇది బ్రెడ్ బోండా.
లేకపోతే ఈ పార్ట్ తీసేసుకోవచ్చండి, నేను తీయలేదు. స్నాక్స్లో చాట్ మసాలా వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. మసాలా దోసకైతే అవసరం లేదు. కాల్నిద్దామండి బాగా. బ్రెడ్ ఊరికనే అయిపోద్దండి, తెలిసిందే కదా. కొంచెం కాల్నిద్దాం. వేగిపోయినాయండి బ్రెడ్ బోండా కూడా. వీటికి ఏ చట్నీ అవసరం లేదండి, టమాటా సాస్ లేకపోతే ఇదిగోండి షెజ్వాన్ సాస్. దీంతో ఏ తిన్నా కానీ చాలా 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 బాగుంటాయి అసలు. ఇవి బాగా క్రిస్పీగా వేసుకోవాలండి బ్రెడ్. అయిపోయింది, పొయ్యి ఆపేస్తున్నాను. ఇప్పుడు ఇది కట్ చేసి చూపిస్తానండి. ఇది ఆలు బోండా. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, కర 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 చాగుకి తెలిసిపోతుంది. ఆలు బ్రెడ్ బోండా ఇది. చూసారా, చెప్పానుగా. ఇదిగోండి టమాటా సాస్, లేకపోతే ఇదిగోండి అసలు మీకు ఇంకా ఎలా ఉంటాయంటే టేస్ట్ అనేది సూపర్ 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 అన్నమాట. చూశారు కదా, బంగాళదుంప ముద్దకూర. ఆ ముద్దకూరతో మనం అన్నంలో తిన్నాము, చారు వేసుకొని తిన్నాము. తర్వాత ఇదిగోండి మసాలా దోశ వేసాను, ఆలు బోండా వేసాను, బ్రెడ్ బోండా వేసాను. చూసారా ఎన్ని రకాలు వేసాను. మీరు కూడా ఇలా వేసుకొని తినండి. నేను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఆలు బోండా టమాటా సాసు. ఆటలు లేవండి ఇంక అంతే. పైన అంతా క్రిస్పీగా, లోపల కూర సాఫ్ట్గా. ఇప్పుడు బ్రెడ్ బోండా టేస్ట్ చేస్తాను. చట్నీ కంటే ఇలా సాసులతో తినండి, చాలా బాగుంటాయి.
మాటలు లేవండి ఇంకా మాట్లాడుకోవటాలు తింటాలే. దోశ కూడా చెప్పాను కదా మీకు, పిండి గట్టిగా ఉంటే మనం క్రిస్పీగా వస్తుంది అన్నమాట. చాలా క్రిస్పీగా ఉంది దోశ కూడా. మూడేనండి, అంత బాగున్నాయి. తప్పకుండా చేసుకొని తినండి. ఇంకొక కూర పొటాటో ముద్దకూర చేశారంటే ఆ రోజే మీకు ఇన్ని రకాలు చేసుకోవచ్చు. మధ్యాహ్నం లంచ్లో తినేయచ్చు, ఈవినింగ్ ఇక స్నాక్స్గా చేసేసుకోవచ్చు. బాగుంది కదా. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఉంటానండి, బాయ్. తప్పకుండా చేసుకొని తినండి, చాలా మిస్ అయిపోతారు లేకపోతే. బాయ్.